తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచిత విధానాల వల్ల అనేక వర్గాల యొక్క బ్రతుకుదెరువే ప్రశ్నార్థకంగా మారినటువంటి విషయం ఈ రాష్ట్రంలో అనేక వర్గాలు సంఘటిత అసంఘటిత రవాణా రంగాలైతే చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి సంగతి మనకు తెలుసు. సరే, ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కోసం సంక్షేమ పథకాలను అనౌన్స్ చేయడం ఒక ఎత్తు అయితే, సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసే ముందు వాటికి సంబంధించినటువంటి మంచి చెడ్డలు కావచ్చు, ఎఫెక్ట్ కావచ్చు, దాని ద్వారా ఎంతమందికి మరి జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది, వాళ్ళ యొక్క బ్రతుకుదెరువే ప్రశ్నార్థకమవుతుంది అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయవలసి ఉండే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఫ్రీ బస్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఫ్రీ బస్ పథకం రావడం వల్ల అనేక వర్గాలు ఇలా రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగానే ఫ్రీ బస్ పథకం పైన ఎవరైనా సంతృప్తిగా ఉన్నారా అని అంటే, ఆ ఫ్రీ బస్సులో వెళ్ళేటువంటి మహిళలు కూడా సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి. ఎవరిని కదిలించినా ఇది ఎందుకోసం పెట్టినట్టు, ఎవరి కోసం పెట్టినట్టు, మేము పెట్టమన్నామా, ఈ మామూలు ఛార్జ్ పెట్టుకొని పోయేటువంటి పరిస్థితి మాకు లేదా అని ఇలా స్వయంగా మహిళలు ఎన్నో సందర్భాలలో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు ఇట్లా ఉంటే, ఫ్రీ బస్సు ద్వారా వెళ్తున్నటువంటి మహిళలేమో బస్సులలో మంచిగా కూర్చుండి ప్రయాణం చేస్తున్నారు. ఓకే, మహిళలు కూర్చుండి ప్రయాణం చేయడం గౌరవప్రదం, సంతోషం. కానీ టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ఆ పురుషులు కావచ్చు, వాళ్ళంతా నిలబడడం కావచ్చు, సీట్లు లేక కొట్లాడడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దీంట్లో ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా అని అంటే, బస్సులు పెంచే అటువంటి చిత్తశుద్ధి ఉండాల్సి ఉండే. ఉన్న బస్సులను తగ్గించి ఆ ఉన్నటువంటి అరాకొర బస్సులలోనే ఈ ఫ్రీ బస్ అనేటువంటి సౌకర్యం పెట్టడం వల్ల ఇలా చాలామందికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది అవుతున్నది, అదేవిధంగా విద్యార్థులకు ఇబ్బంది అవుతున్నది, కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలకు ఇబ్బంది అవుతున్నది, మరి వాళ్ళ సమయానికి చేరలేకపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది.